అసలు క్లౌడ్ కిచెన్ అంటే ఏంటి? క్లౌడ్ కిచెన్ ఎలా ఓపెన్ చేసుకోవాలి? దానికోసం లైసెన్స్ కావాలి? అండ్ ప్యాకింగ్ ఐటెమ్స్ ఎలా? క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేస్తే ప్రాఫిట్ ఉంటుందా? లాస్ ఉంటుందా? ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? ఇంకా చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మీ దగ్గర. సో ఈ వీడియోకి వెళ్ళిపోతే ఈజీగా మాట్లాడేసుకుందాం. హలో అందరికీ, వెల్కమ్ టు ఐరాజ్ క్లౌడ్ కిచెన్. సో ఈరోజు డిసైడ్ అయ్యాను నేను లాంగ్ వీడియో పెడదామని చెప్పేసి. చాలామంది అడుగుతున్నారు క్లౌడ్ కిచెన్ గురించి, లాంగ్ వీడియో పెట్టండి అక్క అని చెప్పేసి. అందుకోసమనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎప్పుడైతే నా షార్ట్ వైరల్ అయిందో ఇట్స్ అప్ టు 2.1 మిలియన్ దాకా అయింది. దానికి చాలా చాలా థ్యాంక్స్, మంచి సపోర్ట్ ఇస్తున్నారు. సో నాలాగే ఎవరైతే క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేసుకుందాము, ఎర్న్ చేసుకుందాము అని అనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియో. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ని డైలీ బేస్లో ఫాలో అవుతూ నా వీడియోస్ని చూస్తున్నారో వాళ్ళందరికీ అర్థమైపోతుంది నేను దేని గురించి వీడియో చేస్తున్నానో. ఇట్స్ జస్ట్ సింపుల్ అంతే. సో నేను కూడా ఎవరెవరైతే అడుగుతున్నారో లైక్ క్లౌడ్ కిచెన్ ఎలా ఓపెన్ చేయాలి, అందులో ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి, అసలు ప్రాఫిట్ ఉంటుందా, లాస్ ఉంటుందా, బుకింగ్స్ ఎలా వస్తాయి, కిచెన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, లైసెన్స్ ఎలా తీసుకోవాలి, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మీ అందరికీ. అందుకోసమనే నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియో దీనికోసమనే కాదు, లైక్ నేను ఏమనుకున్నానంటే ఎవరికైతే క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నా వీడియోస్ని ఫాలో అయితే, డైలీ బేసిస్గా ఫాలో అయితే స్టెప్ బై స్టెప్ మీరు కూడా నా అలాగే క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేసుకొని హ్యాపీలీ ఆన్ చేసుకోవచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను క్లారిఫికేషన్ ఇస్తాను. ఫస్ట్ పాయింట్, క్లౌడ్ కిచెన్ అంటే ఏంటి? క్లౌడ్ కిచెన్ అంటే ఏం లేదండి, ఇది ఇండోర్ బిజినెస్ అనొచ్చు. అంటే ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు. ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు అని అంటున్నానని అంత ఈజీ ఏం కాదు, కష్టపడాలి, అప్పుడే నీకు ప్రాఫిట్స్ వస్తాయి. దానికన్నా ముందు నీకు వంట వచ్చి ఉండాలన్నమాట. నువ్వు ఎంత బాగా వంట చేస్తావో ఆబ్వియస్లీ మీ ఇంట్లో వాళ్ళకి తెలుసు. సో అక్కడే నువ్వు పాస్ అయినట్టు. నువ్వు వంట బాగా చేస్తున్నావు అని అంటే ఖచ్చితంగా నువ్వు క్లౌడ్ కిచెన్కి ఎలిజిబిలిటీ అవుతావు అనమాట. నువ్వు క్లౌడ్ కిచెన్ ఇంట్లో పెట్టుకొని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయ్యి తర్వాత జొమాటోలో, స్విగ్గీలో నువ్వు పార్ట్నర్షిప్ తీసుకొని వాళ్ళందరి ద్వారా నువ్వు ఫుడ్ని సేల్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఆన్లైన్ వద్దు అనుకుంటే మాత్రం డైరెక్ట్ ఆర్డర్స్ కూడా తీసుకోవచ్చు. నాకు ఎలా ఈ ఐడియా వచ్చిందని అంటే మాత్రం నేను ఎప్పటి నుంచో ఒక చిన్న రెస్టారెంట్ పెడదామని అనుకుంటుండే. నేను చదివింది హోటల్ మేనేజ్మెంట్. అది కాకుండా ఇంకా మా మమ్మీ వాళ్ళకి రెస్టారెంట్ ఉంది. సో నాకు కూడా కుకింగ్ స్కిల్స్ ఉన్నాయి, నేను బాగానే చేస్తాను. ఆ ఐడియాతో నేను కూడా క్లౌడ్ కిచెన్ పెట్టుకున్నాను. అక్క మరి మీకు లాస్ వస్తుందా, ప్రాఫిట్ వస్తుందా అని మీరు నన్ను అడగొచ్చు. స్టార్టింగ్లో ఎవరికి ప్రాఫిట్స్ రావు, అందరు ఏం చెప్తున్నారో నాకు తెలియదు, బట్ నేనైతే జెన్యూన్ రివ్యూ ఇస్తున్నా. క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేసుకుందాం అని అనుకున్న వాళ్ళు ఒక 1.5 మంత్ వరకు ప్రాఫిట్స్ గురించి ఆలోచించొద్దు. ఫస్ట్ నువ్వు కస్టమర్ రివ్యూస్ అనేవి నీకు ఇంపార్టెంట్. నువ్వు ఎంత మంచి ఫుడ్ చేసి వాళ్ళకి ఇస్తున్నావు, ఎంత మంచి రివ్యూస్ వస్తున్నాయి, దాన్ని బట్టే నీకు కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. ప్లస్ నీకు కూడా బిజినెస్ మంచిగా అవుతుంది. బికాజ్ మార్కెటింగ్ ఈ రోజులలో మనంతట మనం చేసుకొని డెవలప్ చేసుకుందాం బిజినెస్ అనేది అంత ఈజీ కాదు. సో నువ్వు కుకింగ్ బాగా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నీ ఫుడ్ అనేది కస్టమర్కి నచ్చిందంటే దట్స్ ఇట్, ఇంకా ఏం అవసరం లేదు. సో ఎలా చేసుకోవాలి క్లౌడ్ కిచెన్? ఎలా చేసుకోవాలి అంటే, క్లౌడ్ కిచెన్ నువ్వు ఓపెన్ చేసుకోవాలంటే ఫస్ట్ నువ్వు క్లౌడ్ కిచెన్కి ఏ పేరు పెడదామని డిసైడ్ అవ్వాలి, అది ఒక పాయింట్. దాని తర్వాత ఏదో యూనిక్గా పెట్టుకోండి. ఎందుకంటే మార్కెట్స్లో ఎన్నో రెస్టారెంట్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు హైదరాబాద్లో అయినా ఎక్కడైనా సరే క్లౌడ్ కిచెన్స్ ఎర్లీగా బిజినెసెస్ తొందరగా ఓపెన్ చేసుకుంటున్నారు. సో నేను ఏమంటున్నానంటే, జనాలందరికీ మంచిగా అనిపించేలాగా ఒక మంచి యూనిక్ నేమ్ పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత ఆ వర్క్ అయిపోయిన తర్వాత మీరు ఏ పేరైతే పెట్టుకుంటున్నారో దానికి ఒక లోగో చేయించుకోండి.
ఇది అందరూ చెప్పరు. బట్ నేను చెప్తున్నాను. లోగో ఎందుకు చేయించుకోమంటున్నావు అక్క అంటే, నీ క్లౌడ్ కిచెన్ అనేది ఒక బ్రాండ్ లాగా ఫార్మ్ అవ్వాలి. నీ మార్కెట్ పెరగాలి అంటే, జనాలకి నేను ఈ ఫుడ్ తిన్నాను, దీని లోగో ఇలా ఉంటది అని క్యాప్చర్ అయిపోవాలి. అట్లా ఉండాలి. సో, అందుకోసమని ఇప్పుడు ఐరాజ్ కిచెన్ ఉంది. నా క్లౌడ్ కిచెనే. నేను ఆ పేరు అనుకున్న తర్వాత, నేను దాని గురించి ఒక లోగో పెట్టుకున్నాను. నా ఫోటోనే ఎందుకు పెట్టుకున్నారు అని మీరు అడగకండి. బికాజ్ నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను. అండ్ యాస్ ఎ షెఫ్‌గా గూడా నేను డిపార్ట్‌మెంట్‌లో ట్రైనింగ్ తీసుకున్నాను. 5 స్టార్ హోటల్స్‌లో కూడా వర్క్ చేశాను. నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంది గాబట్టి, నాకు కొంచెం యూనిక్ వేలో వెళ్దాము అని అనిపిచ్చింది. అంటే ఎక్కడికెళ్ళినా ఐరాజ్ కిచెన్‌ని చూస్తే గుర్తుపట్టాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆ లోగో చేయించుకున్నాను. నా ఫ్రెండే చేశారు. సో, మీరు గూడా అలాగే ఒక లోగో చేయించుకోండి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లైసెన్స్ తీసుకోవాలి. ఫసై లైసెన్స్ ఉంటే సరిపోతుంది. ఫసై లైసెన్స్ కావాలంటే మీరు నాకు ఇన్‌బాక్స్‌లో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నేను ఒక నెంబర్ ఇస్తాను. మీరు బయట ఎక్కడ ఫసై లైసెన్స్ తీసుకుందామన్నా మినిమమ్ 2-3K వరకు అవుతది. బట్ నా దగ్గర ఒక కాంటాక్ట్ ఉంది. అది నేను మీకు ఇస్తాను. వాళ్ళతో హిందీలో ఆర్ ఇంగ్లీష్‌లో మాట్లాడొచ్చు. మినిమమ్ ఒక 1K లోపే అయిపోతుంది. అండ్ 1 వీక్‌లో ఇచ్చేస్తారు. ఎర్లీగా కావాలన్నా గూడా ఇస్తారు. అది గూడా మీరు వాళ్ళతో మాట్లాడుకొని ఎంచక్కా లైసెన్స్ తీసుకోవచ్చు. వన్స్ మీకు లైసెన్స్ వచ్చిందా? లైసెన్స్ వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో ఎలా రిజిస్టర్ అవ్వాలి? ఆన్‌లైన్ అంటే ఏంటి? జొమాటో, స్విగ్గీ. ఇప్పుడు నీ ఫుడ్‌ని డెలివరీ చేయాలంటే నీకు వాళ్ళిద్దరే ఆప్షన్ ఉన్నారు. సో, వాళ్ళతో టై అప్ అవ్వాలి. వాళ్ళతో టై అప్ అవ్వాలంటే 2 యాప్స్ ఉంటాయి. జొమాటో యాప్ ఉంటుంది డెలివరీ యాప్. స్విగ్గీది కూడా డెలివరీ పార్ట్నర్ యాప్ ఉంటుంది. అవి 2 ఇన్‌స్టాల్ చేసుకొని అందులో వాళ్ళు అడిగిన డీటెయిల్స్ లైక్ మీ పాన్ అన్నా, మీ ఐడీ ప్రూఫ్స్ అన్నా, మీ అడ్రస్ అయినా, లేకపోతే ఇంకా రిజిస్ట్రేషన్ లైసెన్స్ అడుగుతారు. అది అప్‌లోడ్ చేయాలి. అండ్ మీ క్లౌడ్ కిచెన్ నేమ్ చెప్పాలి. అదంతా చేయాలి. అదంతా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత చాలా టైం పడతది. చాలా టైం పడతది. లైక్ మినిమమ్ ఒక 24 అవర్స్ అన్నా పడతది. వాళ్ళు రిజిస్టర్ చేసిన తర్వాత అవన్నీ అప్రూవల్ చేస్తారు. చేసిన తర్వాతనే మీకు పార్ట్నర్‌షిప్ ఇస్తారనమాట జొమాటో అండ్ స్విగ్గీలో. నెక్స్ట్ ఏందంటే, అక్క మరి పార్ట్నర్‌షిప్ ఇస్తారు. వాళ్ళేదైనా కమిషన్ తీసుకుంటారా? ఆబ్వియస్‌లీ తీసుకుంటారు. జొమాటో వాళ్ళు తీసుకుంటారు. స్విగ్గీ వాళ్ళు తీసుకుంటారు. ఫస్ట్ టైమ్ చార్జ్ చేస్తారు. జొమాటో చార్జ్ చేస్తుంది. స్విగ్గీ గూడా చార్జ్ చేస్తుంది. ఎంత చార్జ్ చేస్తారనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. అండ్ వాళ్ళెంత కమిషన్ తీసుకుంటున్నారనేది గూడా నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇదే కాకుండా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మెనూ ఏం ఐటెమ్స్ పెట్టాలి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ప్రైజెస్ ఎలా పెట్టాలి? క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయాలి? ఇవన్నీ క్వెషన్స్ నేను నెక్స్ట్ వీడియో లాంగ్ వీడియో పెడతాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. షార్ట్స్‌కి ఎంతైతే సపోర్ట్ ఇచ్చారో అదే విధంగా ఈ లాంగ్ వీడియోకి కూడా సపోర్ట్ చేయండి. నేను 1 బై 1 మీకు క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేసుకోవడానికి అన్ని డీటెయిల్స్ హెల్ప్ చేస్తూ ఉంటాను. ఏ డౌట్ ఉన్నా వితౌట్ హెసిటేషన్ నా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ పెట్టండి. ఐయామ్ హియర్ టు హెల్ప్ యూ పీపుల్. ఏం వరీ అవ్వకండి. అండ్ నన్ను ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.